ఈ హృదయం పని ఏంటంటే పాపాన్ని పోగు చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు పరాయి స్త్రీతో పాపం చేశాడు, ఓకేనా? చేసిన తర్వాత గుట్టు రట్టయిందా? అర్థమైందా? ఈ గుట్టు ఎక్కడ రట్టు కాబోతుందని తెలుసుకొని ఏం చేశాడు? ఆ యొక్క ఊరియా, అర్థమవుతుందా? ఈ బెత్షెబా భర్త అయిన ఊరియాను పిలిపించాడు. యుద్ధంలో నుంచి పిలిపించి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళమని బలవంతం చేశాడు. అలా పిలిపించడం తప్పు, ఇంటికి వెళ్ళమని చెప్పడం తప్పు, వెళ్ళనందుకు మందు తాపించడం తప్పు. అలా మందు తాపించిన ఇంటిని వెళ్ళనందుకు సీటీ రాసి మరి యుద్ధములో చంపమని, ఇదంతా హృదయం ఏం పోగు చేసుకున్నది? పాపం. అర్థమైందా? ఒక స్త్రీని, అంటే పరాయి స్త్రీ విషయంలో ఎవడైనా కన్ను వేస్తే ఏం జరుగుతుందని బైబిల్ చెప్తుంది? ఎవడైనా ఒడిలో అగ్గిని ఉంచుకొని ఎడల వాని వస్త్రము కాలకుండున, నిప్పుల మీద వాడి పాదములు తొక్కిన ఎడల వాడికి కాలకుండా ఉంటాయా? పొరుగు వాని భార్యను కూడువాడు అలాగే నాశనమగును. లేఖనము తెలియదా? తెలుసు. ధర్మశాస్త్రం తెలియదా? తెలుసు. ధర్మశాస్త్రం చదవలేదా? చదివారు, వారు వాక్యం వినలేదా? విన్నారు, వారు సమాజ మందిరానికి వెళ్ళలేదా? వెళ్ళారు, వాళ్ళు ప్రార్థన చేయలేదా? చేశాడు, ఆయన ప్రవక్త కాదా? భవిష్యత్తు గురించి ప్రవచించలేదా? దావీదు ప్రవచించాడు. ఆయన దేవుని ఆత్మ కలిగి లేడా? ఉన్నాడు. అయినా పాపాన్ని పోగు చేసుకున్నది హృదయం. దేవుని పిల్లలారా, ఒక ప్రశ్న, నీ హృదయం ఎలా ఉంది?